హాయ్ ఎవరివన్. ప్రీవియస్ డే మనం నిఫ్టీ యొక్క లెవెల్స్ గురించి డిస్కషన్ చేసుకున్నప్పుడు ఈ యొక్క గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ దీని గురించి చెప్పడం జరిగింది. దీని అబౌవ్ సస్టైన్ అయితే సస్టైన్ అన్నట్లే, లేకపోతే అక్కడి నుంచి మనం డౌన్ సైడ్ చూడొచ్చు. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఒక రెసిస్టెన్సీ అని కరెక్ట్గా మార్కెట్ ఈరోజు ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి రావడం జరిగింది, బేరిష్ ట్రెండ్. సో డౌన్ సైడ్కి వచ్చినప్పటికీ మనం ప్రీవియస్ డే కూడా మాట్లాడుకున్నాం, ఇక్కడ 1, 2, 3 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది మార్కెట్కి ఒక సపోర్ట్ అవ్వచ్చు నిఫ్టీకి అనేసి. సో ఏ వాల్యూ 22,514. సో ఆల్మోస్ట్ మార్కెట్ ఈరోజు 1, 2, 3 టైమ్స్ ఆల్మోస్ట్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఏమైందంటే ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూని రెస్పెక్ట్ చేసింది. ఫైనల్గా క్లోజ్ అయితే ఇక్కడే ఇచ్చిందనమాట 22,500 దగ్గర. రేపు గిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ యొక్క 22,500 ఇంతవరకు సపోర్ట్గా ఉంది కదా, అది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. రేపు గిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బాగా అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇదే వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. 22,500 అనేది రేపు మేకార్ బ్రేక్ జోన్ అవ్వచ్చు. సో మనము ఈ విధంగా అర్థం అవ్వడానికి గ్రీన్ కలరు రెడ్ కలర్ లైన్స్ వేసి చూపిస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. మీకు అర్థం అవ్వడానికి ఈ ట్రెండ్ లైన్స్ అన్నీ డిలీట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనం సబ్జెక్ట్ క్లాస్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాము, బట్ చేయలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు మొత్తం మీకు అన్నీ డిలీట్ చేసి నీట్గా చూపిస్తాను చూడండి. సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేసి నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను. ఇలా ఈ ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇది బ్రేక్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఇక్కడ ఫాల్ ఉంటుందని. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఉదయం 11:04 కూడా ఈ ట్రెండ్ లైన్ ఇట్లా బ్రేక్ అయింది డౌన్ సైడ్. కానీ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా అప్డేట్ పోస్ట్ చేయడం జరిగింది మనం. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ ఇచ్చిందో ఫాల్ అనేది చాలా స్పీడ్గా ఉందన్నమాట. సో ఈ సబ్జెక్ట్ అంతా మనము ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తున్నాం. ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ గమనించండి, ఇలా ట్రెండ్ లైన్స్ వస్తూనే ఉన్నాయి అనేసి. సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్ సబ్జెక్ట్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ని కనుక్కున్నారు. అలాగే ఒకవేళ రేపు 22,500 అనేది ఒక ఇంపార్టెంట్ మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది. సో ఇది నిఫ్టీకి ఇంపార్టెంట్ మేకార్ బ్రేక్ జోన్. నిన్న కూడా ఇదే మనం వాల్యూ వేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది రేపటికి రెసిస్టెన్సీ ఫస్ట్ టార్గెట్. ఒకవేళ దీన్ని కూడా క్రాస్ అయ్యి అబోవ్ మార్కెట్ పైకి వెళ్తుంటే నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ యొక్క వాల్యూ ఉంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ 22,500 ఎబోవ్ ఓపెన్ అయింది అనుకోండి. ఇప్పుడు కరెక్ట్ 22,500 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఎబోవ్ అయితే ఈ విధంగా మనం చూడవచ్చు టార్గెట్ 22,500 అనేది మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.